మా హరీష్ అన్న ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. రాజకీయాలు అన్నప్పుడు జరుగుతుంటాయి, ప్రెస్ మీట్ పెడతారు కదా. పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన చర్చ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓ 10 జన్మల అధికారం ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ తెలంగాణ రాజు అధికారం ఉంటుంది కొడుతుంది. కోపం వస్తుందా మీకు? మహేష్ గారు ఏంద్రా 50 ఏళ్ళు ఉంటుంది అంటున్నాడు, 5 ఏళ్ళకే తట్టుకోలేకపోతున్నాం, 2 ఏళ్ళకే ఆదాయం అనుకుంటున్నాం. మరీ చాలా మాట్లాడుతుందా చెప్తున్నాను. కమిషన్ల కోసం తన్నుకుంటున్నారు, అతుకుల బొంతల పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఏమో ఇట్లా లేదు, బీజేపీ మద్దతు ఎందుకు సైలెంట్ గా ఉంది? మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడతారట. ఇప్పుడు బీజేపీ సైలెంట్ గా ఉన్నది ఓపెన్ సీక్రెట్, కానీ వాళ్ళు ప్రజా సమస్యల పైన ఇట్లాంటి రాజకీయాల పైన రారు. బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ అంటే వస్తారు అంతే, మిగతా విషయాలు రారు, కానీ అదందరూ తెలుసు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, కమిషన్ల కోసం అనుకున్నారు, దానికి సాక్ష్యం ఏందని మీరు అడుగుతారు. సుష్మితా పటేల్, కొండా సురేఖ గారి కూతురు సుష్మితా పటేల్ మాట్లాడిన మాటలను అను ఇలా గుర్తు చేసింది ప్రెస్ మీట్ లా, సభల్లో. మరి ప్రెస్ మీట్ అది ఎక్కడా కూడా ఆ వాక్యాలు రాలే. సుష్మితా పటేల్ మాట్లాడిన వాక్యాలను బేరీగా వేసుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన్నుకుంటారు, అవినీతి చేస్తారు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములే చేస్తారు, అది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తలేము. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడతా ఉంది, ముఖ్యమంత్రి అన్నదమ్ములు అవినీతికి పాల్పడుతున్నారు, కబ్జాలు చేస్తావురు, స్కాములు చేస్తావురు, గన్నులు పెట్టుకొని బెదిరిస్తావురు, మహిళల పైన గౌరవం లేకుండా బూతు పురాణం వాడతావురు, ఇక బీసీలను అవమానిస్తావురు. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ హింసించి వేధించి ఇబ్బంది పెడతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ లెక్క. పంపకాల్లో తేడాలు వచ్చినాయి, పంపకాల్లో తేడా వస్తే పంచాయతీలు మొత్తం బయటపడ్డాయి. ఇసవంటి ప్రభుత్వం, ఇసవంటి మంత్రులు, ఇసవంటి సర్కారు ఇంకో 50 ఏళ్ళు నాను కోరుకుంటుంది తప్ప. అరే బహిరంగంగా బయటకు వచ్చి చెప్తున్నారు, మేము అన్ని అవినీతిలో చేసాం, మేమంతా దోసుకొని తిన్నాం, దాచుకుంటున్నాం, మాకు ఇలా పంపకాల్లో తేడా వచ్చింది, మేము కయ్యం పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఒప్పుకుంటారు, అలా ధైర్యానికి ఒప్పుకోవాలి, అలా తెగింపుకి ఒప్పుకోవాలి, దండం పెట్టాలి తెగింపుకి. నాకైతే నచ్చింది వాళ్ళ తెగింపు, సీరియస్గా నచ్చిందే. మీరు ఊరికైనా జోక్ అనుకుంటారు కొన్నిసార్లు, సీరియస్గా నచ్చింది. ఇంకోటి, కేసీఆర్ అయ్యంలో ఇట్లా లేదంటుండు నాయన హరీష్ రావు గారు. మన మామ చేసిన లంగా పనులు కూడా చాలా ఉన్నాయి, మన మామ చేసిన అవి కూడా చాలా ఉన్నాయి. ఇక కోకాపేట కాడ భూమి గుంజుకుర్రు, ఇప్పటికి కూడా ఇస్తలేరు. మీ ఏజ్ జాయినట్టు పార్టీ ఆఫీస్ కోసం గుంజుకురు 11 ఎకరాలు 12 ఎకరాలు. మీరు చాలా దోపిడీ చేసిరు నాయన, మీరు చాలా లంగా పనులు చేసిరు నాయన. కాకపోతే ప్రజలకు ఏ పథకం ఎప్పుడు ఆగకుండా ఇచ్చిర్రు. ఏం చెప్తానా, ప్రజలకు ఏ పథకం ఎప్పుడు ఆగకుండా ఇచ్చిరు. అప్పు తెచ్చిరో, సప్పు తెచ్చిరో, లంగా పనులు చేసిరో, లత్కోరు పనులు చేసిరో సంబంధం లేదు, అభివృద్ధి మాత్రం ఆగకుండా చేసిరు. కదా ఒక్కటి పుణ్యం కట్టుకురు. కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు అంతో ఇంతో జనం పక్కన పెట్టి కాంగ్రెస్ వాడు ఏం చేసిండు, బీఆర్ఎస్ వాడు ఏం చేసిండు, రెండు బేరీజ్ వేసుకుంటే గుజ్జోనికైతే మెల్లకాలు ఉన్నాయని బీఆర్ఎస్ వైపు చూస్తారు జనాలు. ఇది ఓపెన్ సీక్రెట్, దాయకుండా చెప్పాలి. ఇది పరిస్థితి. ఆయన అయితే ఏదేమైనా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఒక ధీమా వ్యక్తం చేస్తారు, అధికారంలోకి వస్తాం. అది వాళ్ళ యొక్క నమ్మకంగా అనిపిస్తుంది. మరి కమిషన్ల కోసం అనుకునే జోలు రాసింది. ఇంకేంది